ఈరోజు యేసుక్రీస్తు నామం బట్టి దేవునికి హృదయపూర్వక వందన స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవుడిచ్చిన ఈ సాయంకాలంలో ఈ ఆరాధన బట్టి దేవునికి వందనాలు స్తోత్రంలో ఈ రోజు అందరూ మనం కూడొచ్చిన విధానం బట్టి దేవునికి వందన స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సాయంకాలం ఆరాధనలో మరి స్టార్టింగ్ ప్రార్థన సుజాతక్క గారు ప్రార్థిస్తారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ సాయంత్రకాలపు ఆన్లైన్ సర్వీస్ లో దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకే దేవుడికే మహిమ కలుగును గాక. ప్రార్థన పూర్వకంగా ఇక కార్యక్రమం ప్రారంభించుకుందాము. మహాగణుడవు, సర్వోన్నతుడవు, సర్వ సృష్టికి న్యాయాధిపతివైన యేసయ్య, సర్వోన్నతుడ స్థలములలో ప్రభు నా తండ్రి నీకే మహిమ కలుగును గాక. నా తండ్రి సాయంత్రకాల సమయమందు ప్రభు ఈ రీతిగా మేము కూడుకుంటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే మీకు వందనాలు. ఎంతమందికో లేని ధన్యత ప్రభ నా తండ్రి నీతో నా తండ్రి గడుపుటకు ప్రభ, నీ సహవాసంలో కూర్చున్నటకు ప్రభ, నీ సన్నిధిలో గోజాడుటకు ప్రభ మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకై నీకు వేలాది వేల వందనాలు. ఇంత మటుకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కొరకై నా తండ్రి ప్రభ, స్వస్థత కొరకై, ప్రతి విడుదల కొరకై, ప్రతి విమోచన కొరకై నీకు వందనాలైనా. కృపగల ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. టైంకి సకాలంలో వచ్చేటకు ప్రభ కృప చూపించండి. టెక్నాలజీ సమస్యలన్నింటినీ ప్రభ అధిగమించి ప్రభ నా తండ్రి నీకు సన్నిధిలో చేరుటకు ప్రభ సహాయం చేయండి. కొత్తవనను మీ స్వాధీనంలో పరచుకోనండి ప్రభ నా తండ్రి. గొప్ప కార్యం చేయవాడవు, మాతో మాట్లాడే దేవుడు, జీవంగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభ తండ్రి. మహిమను విడిచి మా మధ్యకు దిగి వచ్చిన యేసయ్య, మా మధ్యన మీ సన్నిధి దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం నాయన. నీ వాక్యం ద్వారా మమ్మల్ని నా తండ్రి బలపరచమని, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో దీవించండి ప్రభ. రానైన బిడ్డలందరూ నడిపించండి ప్రభ. ఆటంకపరుస్తున్న అంధకారం అంత చీకటి శక్తులను లయపరచండి యేసయ్య నా తండ్రి. నీ వాక్యపు వెలుగులో నా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు ప్రభ నీ కృపను అనుగ్రహించండి. మా యొక్క దోషములను ప్రభ అన్నిటి పరిహరించిన వాడవు ప్రభ. మమ్మల్ని నిత్యత్వంలోనికి నడిపించే వాడవు నీవేనైనా. నీకు గొప్ప కార్యం ప్రభావం తండ్రి మేము వివరించకు సాక్షిగా మమ్మల్ని అందరూ నిలబెట్టమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్య దిలీప్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. పాడుతున్నాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే
అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగియుందునే. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగియుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగియుందునే. సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగియుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న ఈరోజు వాక్యం చెప్తారు. వాక్యం నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. సిస్టర్ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరవగు దేవ, మహోన్నతులకు తండ్రి, మీకు సమస్త ఘనత మహిమ ప్రభావాలనైనా మేము చెల్లించుకుంటుండగా ప్రభావ స్వీకరించమని ప్రార్థిస్తున్నాం నాయన. ముఖ్యంగా ప్రభావ ఈ సాయంత్రం సందం ఈ సన్నిధికి వచ్చి ఉంటుండగా ప్రభావ మిమ్మల్ని స్థుతించలాగన గణపరచలాగన మీ యొక్క స్వరమిలాగన మాకు అనుగ్రహించిన యొక్క అవకాశాన్ని బట్టి మరోసారి మీకు వానలు అర్పించుకుంటున్నాం నాయన. మాలో తండ్రి ఎటువంటి మళ్ళీ ఆయాస్కరమైనది ఉన్నా కానీ చూపించండి, అది ఒప్పుకొని విడిచిపెట్టలాగన మీ కనికరం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభావ ఆశీర్వదించండి నైనా. ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల ప్రకటిస్తుండగా నైనా మీరే తండ్రి ఆమోదించండి తండ్రి. ఈ యొక్క తండ్రి మళ్ళీ అబ్రాహాము సంతానంలో చేపట్ట ప్రతి వాగ్దానము ప్రభువ మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధారం మాకు అందరికి అనుగ్రహించబడినైనా వాటన్నిటి మా జీవితంలో అన్ఫోల్డ్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రం సమయంలో ప్రతి కష్టం నష్టం ఇరుకు ఇబ్బంది నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తుండగా అందరికీ ఆమోదించమని ప్రార్థిస్తున్నాం. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున
గొప్ప తండ్రి, మీ కొరకు ప్రతి చోట మేము సాక్షిగా జీవించాలా. మా సాక్ష్యానికి ఆటంకంగా దుష్టుడు అనేకమైన పన్నాగాలు పంటుండగా వాటన్నిటిని క్యాన్సిల్ చేయండి, విఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడండి నైనా, బలపరచండి తండ్రి. ప్రభా మరోసారి మిమ్మల్ని ప్రభా ఘనపరచాలా, మీ నామాన్ని ప్రసిద్ధి చేయాలా. అందు నిమిత్తం మేమే బ్రతుకున్నాం ప్రభా. కానీ ప్రభా మా యొక్క మళ్ళీ సమస్యలు ప్రభా నైనా మా యొక్క విశ్వాసాన్ని సన్నగిల చేస్తుండగా విజయం అనుగ్రహించండి ప్రభా. మా సమస్యల మీద మాకు అధికారం అనుగ్రహించండి. వాటితో మేము మాట్లాడుతుండగా వాటిని తరిమివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు స్వస్థతలు జరిగించండి. గొప్ప సాక్ష్యం నిలబెట్టి సైతాన్ రజని తిరిగి కూలగొట్టుటకు మమ్మల్ని అందరినీ లేవనెత్తి మీ నామాన్ని మరీ మహిమపరిచి గణపరిచే బిడ్డలుగా తయారు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు 12వ తారీఖు జూలై 2026వ సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను కాలం అని ఈ యొక్క గోడ గడియారం గాని ఆ యొక్క క్యాలెండర్ గాని సూచిస్తా ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో మనము ఏ రీతిగా ప్రభు కొరకు జీవించాలా అన్న విషయాల గురించి మనం ధ్యానిస్తా ఉన్నాము. ఈ యొక్క బైబిల్ సమయం ఇందులో ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాము. కొంతసేపు జస్ట్ ఒక 2 minutes విడది, తర్వాత నేను తిరిగి మళ్ళీ దీన్ని రెజ్యూమ్ చేస్తాను. ఒకసారి ప్రకటన గ్రంథంలోని వాక్యాన్ని మనం తిరిగి చూస్తా ఉన్నాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో అంతకుముందు మనము ఆ మొదటి ఆరంభం అంటే 21వ అధ్యాయము మొదటి భాగంలో నూతన యెరూషలేము అను పెళ్లి కుమార్తె ఏ రీతిగా పరలోకం నుండి కిందికి దిగి రావడం అనేది మనం చూస్తున్నాము. అదే రీతిగా మన ప్రభు కూడా కిందికి దిగి రావడం మనం చూస్తున్నాము. మరి పెళ్లి ఎక్కడ జరుగుతుందన్న విషయము గురించి కొంతకాలం కిందట మనం ధ్యానిస్తా ఉన్నాము. మన ప్రభుకి సంఘానికి పెండ్లి ఎక్కడ జరుగుతుంది, వాళ్ళిద్దరు క్రిందికి దిగి వస్తున్నట్టు సంఘం క్రింద ఉందా పైన ఉందా, ఇలాంటి ప్రశ్నలకి మనం జవాబులు వెతుక్కున్నాం గతంలో. అయితే నూతన యెరూషలేము లేక పెళ్లి కుమార్తె యోగ్యతకి సరిపడు వారు ఎవరు కాదు అన్న విషయం గురించి మనం ధ్యానిస్తున్నాం. ముఖ్యంగా ఎవరు కాదు అనేది. అప్పుడు 8వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తున్నాము ఎవరా 8 గుణగణాలు కలిగిన వాళ్ళనేది. చూడండి ఒకసారి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారధికులను, అబద్ధికులను అందరును అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. కాబట్టి ఈ 8 మంది లేక ఈ 8 గుణగణాలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క పరమ యెరూషలేము లేక నూతన యెరూషలేము లేక యేసు ప్రభు యొక్క పెళ్లి కుమార్తె దాంట్లో జాబితా కానివారన్నట్టు, వీరికి అవకాశం లేదన్నట్టు. వీరంతా ఖచ్చితంగా నరకానికి పోయే వాళ్ళు అన్నమాట. కాబట్టి మరోసారి చూడండి. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. చూడండి, చివరికి అబద్ధికుల గురించి చెప్పబడింది. మొదట పిరికివారు, చివరికి వచ్చేటప్పటికీ అబద్ధికులు. వీరి మధ్యలో ఉన్నవారే పలు రకాల వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు. కాబట్టి ఈ 8 రకాల తెగల వారు ఎట్టి పరిస్థితిలో పరలోకానికి పోరు అని మటుకు చెప్పబడుతుంది. అయితే చాలా మంది ఏమనుకుంటామంటే ఇవి అన్యుల గుణగణాలు అనుకుంటాం. కానీ ప్రకటన రాయబడిందే దేవుని బిడ్డల గురించి. కాబట్టి దేవుని బిడ్డలలో ఈ గుణగణాలు ఉంటాయా అంటే కొంచెం కష్టమే కదా చెప్పడం. ఉంటాయంటే లేకపోతే ఎందుకు హెచ్చరికలాగా ఇవి చెప్పబడుతున్నాయి? మనం గతంలో పిరికి వారికి సంబంధించినవి, అవిశ్వాసులకు సంబంధించినవి మరియు అసహ్యులకు సంబంధించిన విషయాలు బహుదీర్ఘంగా ధ్యానించినాము. ఈరోజు కొంచెం క్లుప్తంగా అసహ్యులకు సంబంధించిన విషయాలు చూపించి నేను 4వ తెగకు సంబంధించిన వారైన నరహంతకులకు సంబంధించిన విషయాలను మీతో ధ్యానించాలని ఆశపడుతున్నా. క్లుప్తంగా అసహ్యులకు సంబంధించిన విషయాలు కొన్ని నేను మీతోని పంచుకోవాలని ఆశపడుతున్నా. అయితే అసహ్యము దేవుని దృష్టికి ఏది అసహ్యమైంది అనేది
లేక హేయమైనది అనేది మనము గతంలో ధ్యానిస్తా ఉన్నాం. బహుశా ఆల్మోస్ట్ ఒక 10-15 సంవత్సరాల క్రితము ఈ హేయమైన వస్తువు అన్న అంశం గురించి నేను మన ఏమంటాం దాన్ని ఆ యొక్క బైబిల్ స్టడీ వైఎంసీఏ బైబిల్ స్టడీ సెంటర్ లో వాటిని బహుదీర్ఘంగా మనం ధ్యానించినాం. దేవుని దృష్టిలో హేయమైనవి ఏమి అనేది బహుదీర్ఘంగా పాత నిబంధన పుస్తకాలలో చెప్పబడ్డాయి. అదేవిధంగా హేయమైనవి లేక అసహ్యమైనవి దేవుని దృష్టికి ఏమైనవి అనేది మనం చూస్తున్నాము. దాని తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు దేవుని దృష్టికి హేయమైనవి, అవి ఎందుకు మనం తినకూడదు అని కూడా మనం చూపిస్తూ ఉంటాడు. కానీ నూతన నిబంధనకు వచ్చేటప్పటికీ అవన్నీ సమాధాన పడిపోయినాయి దేవునితో, అవన్నీ తినివేయచ్చు అనేసి చెప్తా ఉంటారు మనుషులు. అటువంటి బోధ ఎక్కడ లేదన్నది బైబిల్లో, అటువంటి వాక్యం కూడా లేదు. సమస్త చతుస్పాద జంతువులని తినమని చెప్పినప్పుడు అది ఆత్మీయమైన విషయము, అది ప్రకృతి పరంగా నిజంగా చంపుకొని తినేది కాదనేది కూడా పేతురు తనంతట తానే తన నోటి ద్వారా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ దర్శనం గురించి అంటాడు. ఆ సమస్త చతుస్పాద జంతువులు ఎవరిని సూచిస్తున్నాయి అనేది ఈ లోకస్లను సూచిస్తున్నాయి. అంటే అపవిత్రంగా జీవించేవారు, అసహ్యంగా జీవించేవారు, లేక హేయంగా జీవించే వారిని ఆ జంతువులు సూచిస్తున్నాయి. కాబట్టి వారందరినీ దేవుడు శుద్ధీకరిస్తా అన్నాడు. దేవుడు శుద్ధీకరించిన వారిని నువ్వు అపవిత్రమైన వాటిని పోల్చకూడదని ఎందుకు హెచ్చరించింది ఆ యొక్క స్వరం అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు, ఏ మనిషి కూడా అసహ్యంగా జీవించేవాడు కాదు, హేయమైన వాడు కాదు దేవుని దృష్టిలో. కానీ దేవుడు నిన్ను సంపూర్ణంగా మార్చినాక మటుకు నువ్వు అసహ్యంగా తయారు కావద్దనే పాయింట్ అక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు నిన్ను తన రక్తంలో కడుక్కున్నాడో, తన సొంత స్వకీయ సంపాదనగా లేక జనంగా తయారు చేసుకున్నాడో, ఆ చెప్పుకుంటూ మనం అటువంటి సాక్ష్యం పొందుకుంటూ అసహ్యంగా జీవిస్తే మటుకు ఆయన ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టాడు. 2 మార్లు అవకాశం ఇస్తాడు, 3వ మారు చివరి అవకాశం అన్నట్టు. 3వ తర్వాత అవకాశం తర్వాత ఇంకా ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయ స్థితిలో. కాబట్టి దానియేలు గ్రంథాలు మనము కొంతకాలం కిందట చూసినాము, నాశనకరమైన హేయ వస్తువు అన్న అంశం గురించి. అది బహు ప్రాముఖ్యమైన ప్రవచనము, గతంలో బహుదీర్ఘంగా ధ్యానించినాం. అయితే కామెంటరీస్లలో, యూట్యూబ్ లో కానీ ఇంటర్నెట్ లో కానీ దానికి సంబంధించిన విషయాలు బహుదీర్ఘంగా చెప్పబడ్డాయి. గొప్ప గొప్ప దైవజనుల పరిచర్యలో నేను విన్నాను ఆ వాక్యాలు, వాళ్ళు చెప్పబడుతున్న వాక్యాలు. కానీ మనం గొప్ప వాళ్ళం కాదు, వారి సేవ పరిచర్లో ఆవగించేంత కూడా చేసిన వాళ్ళం కాదు. మనం వారి జీవితాంతం త్యాగం చేసుకొని దీర్ఘకాలం సేవ చేసిన వాళ్ళ పరిచర్యలు మనం ఎప్పుడూ తీర్పు తీర్చే వాళ్ళం కాదు. మనం తీర్పర్లం కాదు ఎవరికి కూడా. కానీ ప్రభు నీకేం బయలుపరిచిండు అది మనం గ్రహించాలి. వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడేవాడు, నీకేం బయలుపరిచిండు, నువ్వు అది ఎంతమందికి చెప్పాలా చెప్పకూడదు, ఎవరికైనా చెప్పాలన్నా వద్దా అని కూడా కొన్ని విషయాలు హెచ్చరిస్తూ ఉంటాడు. ఇది చెప్పడానికి వీల్లేదు, నీకు అనుగ్రహించబడ్డ వివేచన వరణాన్ని నువ్వు అందరి మీద పనిచేయాలా, ఉపయోగించాలా లేదా అని కూడా హెచ్చరించే గొప్ప దేవుడు ఆయన. గతంలో చేసేవాడిని నేను ఇప్పుడు చేస్తాడని. ఎందుకంటే అది దుఃఖపరుస్తూ ఉంటుంది మనుషులని. మనం సంతోషపరచడానికి కొరికే కదా మన పరిచర్య. మనుషులందరినీ ప్రభుత్వం నడిపించాలా, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవకుండా ఆనందించడం నేర్చుకోవాలా. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం నేర్చుకోవాలి. శ్రమలలో, సంఖ్యలలో, కష్టాలలో, ఎటువంటి ఉపద్రవాలలో ఉన్నా కానీ ప్రభులో ఆనందించడం నేర్చుకోవాలి. ఎందుకంటే సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంటాయి. నా భవిష్యత్తు ఏముండబోతుంది, నా స్థితి ఏమిలా ఉండబోతుంది అనేది చింతించడానికి వీల్లేదు. అది ఆయన చేతిలో సురక్షితంగా ఉందని దావీదు రాజు ఆ యొక్క కీర్తనల గ్రంథము 40వ అధ్యాయంలో బహుదీర్ఘంగా చెప్తా ఉంటాడు. నా భవిష్యత్తుకు సంబంధించినవి దేవుని చేతిలో ఎంతో సురక్షితమైనవి. ఆయన తలంపులు బహు ఉన్నతమైనవి, నా జీవితానికి సంబంధించినవి. అవి లెక్కకు మించినవి, అవి లెక్క పెట్టలేనివి అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం మన హృదయాన్ని కాపాడుతుందన్న విషయం మనం అర్థం చేసుకోవాలా. ఎప్పుడైతే ఈ వాక్యం పట్ల నీకు విరక్తి కలుగుతుంటుందో అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా, నీ శరీరము బాగా ఉత్తేజపడుతుందని. వాక్యం ధ్యానించినప్పుడు నువ్వు ఆత్మీయంగా మారుతా ఉంటావు. ఎప్పుడైతే వాక్యంకి దూరంగా వెళ్ళిపోతుంటావో నువ్వు ఈ లోకాతీతంగా మారిపోతావు. కొంతకాలానికి వాక్యం అంటేనే ఇష్టం ఉండదు, బైబిల్ దుమ్ము బట్టి ఉంటుంది, దాన్ని ముట్టాలంటేనే భయం వస్తుంది అన్నట్టు. లేక ఒక రకమైన సమర్థింపు, ప్రార్థన చేసుకునలేనే, వర్షిప్ చేసుకునలే అనేది. కానీ వాక్యాన్ని ధ్యానించకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో శుద్ధీకరించబడవన్నట్టు. తర్వాత అది
అద్దం వంటిది అంటాడు కదా యాకోబు పత్రికలో మనం చూస్తాం. దాని ఎదుట నిలబడ్డప్పుడు నీ పరిస్థితి ఎటువంటిది, నీ హృదయం ఎటువంటిది, నీ జీవితం ఎటువంటిదో అది ప్రతిబింబిస్తా ఉంటది. దాన్ని బట్టి నువ్వు మార్పు చెందుతా ఉంటావు అన్నట్టు, క్షమాపణ కోరుకుంటుంటావు, పశ్చాత్తాపడతా ఉంటావు అన్నట్టు. అయితే ఏమైనా విషయాలు ఒకసారి చూడండి, కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, సామెతల గ్రంథంలో చూస్తాం. తర్వాత నేను ఆ దానిలకు సంబంధించిన విషయాలు మరీ క్లుప్తంగా చూపిస్తాను. సామెతలు 6వ అధ్యాయము 16-19 వర్షాలలో యెహోవా అసహించుకునే 7 క్రియలు లేక 7 కార్యక్రమాలు లేక ఏమంటాము, కార్యాలు అంటామా. యెహోవా అసహించుకునే 7 కార్యాలు లేక 7 గుణగణాలను మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇవి ఏంటనేది చూడండి, ఎవరన్నా చదవగలచ్చు కూడా. యెహోవా అసహించుకుంటే 7 గుణగణాలు నేను చదువుతాను, లేకుంటే చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం చూడండి. అపరించిని సంపాదించుకున్నట కంటే జ్ఞానంను సంపాదించుకున్నట ఎంతో శ్రేష్టం. ఎంతసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం. చదవడం కాదు, అందరూ చదువుతారు ప్రపంచంలో, కానీ ధ్యానించడం, ఒకటే వచనాన్ని పట్టుకొని ఒక అర్ధగంట సేపు ధ్యానించగలవను. ఉదాహరణ, అపరంజిని సంపాదించుకున్నట కంటే జ్ఞానంను సంపాదించుకున్నట ఎంతో శ్రేష్టం. చెప్పండి, ఎంతమందికి ఈ విషయం అర్థమవుతుంది? జ్ఞానం అంటే దేనికి సంబంధించింది? ఆత్మీయమైనది కాదు జ్ఞానం. ఎందుకంటే లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో చూస్తాం, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెననుంది. అంటే 4 పరాలుగా వర్ధిల్లడం అనేది. దేవుని బిడ్డలందరూ 4 విధాలుగా వర్ధిల్లాలా. లేక వీటిని మనం మూల స్తంభాలు అంటాం, 4 స్తంభాలు అంటాం. జ్ఞానము, వయస్సు అంటే శరీరము, దాని తర్వాత దేవుని దయ, మనుషుల దయ. ఈ 4 విధాలుగా మనం వర్ధిల్లాలా. అయితే జ్ఞానము అంటే దేనికి సంబంధించిందంటే, ఈ లోకంలో దేవుని ఎందుకు పంపించిండు, నువ్వు ఎందు నిమిత్తమై పుట్టినవు, ఎందు నిమిత్తమై జీవిస్తున్నావు అని తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరికి ఒక తలాంత్ ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఒక పిలిపిస్తాడు. ఎందు నిమిత్తమై నిన్ను పిలిచిండు, ఆ పిలుపుని గ్రహించడం కొరకు ఉపవాస ప్రార్థన చేయాల. చాలా మంది బహు లేటుగా, చాలా ఆలస్యంగా వారి పిలుపుని తెలుసుకుంటారు. మనం కాదు అట్లా. బాలుడైన సమూయేలు అంత చిన్నవాడు ఉన్నప్పుడే తెలుసుకున్నాడు. ఇర్మియా అంటాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను పిలుచుకున్నాడు అంటాడు. అంటే బాలుడుగా ఉన్నప్పుడే గుర్తించగలిగిండు. యేసు ప్రభువు అంటున్నాడు కదా, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కొరికే నేను లోకానికి వచ్చిన అంటున్నాడు. బాలుడు ఉన్నప్పుడే ఆయన పిలుపుని గ్రహించగలిగిండు. మనం అందరం గ్రహించగలుగుతున్నాం అంటే లేదు. ఎందుకంటే మనకి ఎవరు అది నేర్పలేదు. మన చర్చస్ లో కూడా ఎవరు చెప్పలేదు, తల్లిదండ్రులు కూడా చెప్పలేదు, మనకి వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి జ్ఞానము అంటే ఏంది అంటే, ఈ లోకంలో ఆయన కొరకు ఎట్లా నువ్వు జీవించాలా, ఆయన సాక్ష్యాన్ని ఎట్లా నువ్వు కాపాడుకోవాలా, నీ జీవిత పిలుపుని ఎట్లా నువ్వు కాపాడుకోవాలా, ఎట్లా నువ్వు జీవించాలా, ఏ రీతిగా నువ్వు చదువుకోవాలా, ఏ రీతిగా సంపాదించుకోవాలా, ఏ రీతిగా కుటుంబాన్ని పోషించుకోవాలా, ఎటువంటి చదువులు చదువుకుంటే నీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తే ఎట్లా నువ్వు కుటుంబాన్ని పోషించుకోగలవు, పిల్లల్ని సంతోషపరచగలవు, తల్లిదండ్రులను సంతోషపరచగలవు, అదే రీతిగా ఇతరులకు ఎట్లా నువ్వు సహాయంగా ఉండగలవు. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం లేకపోతే మటుకు మనము ఈ లోకంలో బ్రతకలేం, బహు కష్టాల పాలవుతూ ఉంటాం. అందుకు నేను చిన్నప్పటి నుంచి కూడా వీటికి సంబంధించిన విషయాలు బాగా ధ్యానించేవాడిని. ఏ పుస్తకము మా ఇంటికి వచ్చి గిఫ్ట్, ఆ రోజులలో బాల్యంగా ఉన్నప్పుడు ఇంటికి ఎవరన్నా బంధువులు వస్తే పుస్తకాలు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి అందరికీ పుస్తకాలు అంటే ఎంతో విలువ ఉండేది. ప్రతిరోజు అప్పుడే కాదు, ఈ రోజు కూడా నేను పుస్తకాలు చదువుకోకుండా నిద్రపోను. కనీసం ఒక 20, 30, 40, 50 పేజెస్ చదవకుండా నేను నిద్రపోను. నేను ఇంగ్లీష్ నేర్చుకుంది ఎట్లా అంటే, ఎక్కడనో ఏదో ఇన్స్టిట్యూట్కి పోయి కాలేజీలో నేర్చుకుంది కానే కాదు. నేను పుస్తకాలు చదివి నేర్చుకున్నాను, న్యూస్ పేపర్ చదివి నేర్చుకున్నాను. ఉదయం లేస్తే న్యూస్ పేపర్ చదివేవాడిని కాలేజ్ డేస్ లో, స్కూల్ డేస్ లో.
హై స్కూల్లోనే న్యూస్ పేపర్ మొత్తం చదివేవాడిని, ద హిందూ న్యూస్ పేపర్ ఇంగ్లీష్, తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా చదివేవాడిని. ఈ రోజు కూడా న్యూస్ పేపర్లు చదువుతానే లేవు. ఆఫీస్కి పోయినప్పుడు 15 మినిట్స్ 20 మినిట్స్ బ్రేక్ ఉంటే పోయి అన్ని హెడ్లైన్స్ చూసి వచ్చేస్తా. కానీ మనం టీవీ చూడేంత అవకాశం ఉండదు కాబట్టి. కాబట్టి జ్ఞానము బహు ప్రాముఖ్యమైంది ఈ లోకంలో బ్రతకాలంటే. అదే రీతిగా నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఆయన పిలుపుని నువ్వు నిష్ఫలం చేసుకుంటావు, అకాలంలో నీ జీవితాన్ని ముగించుకుంటావు. అందుకు నీ వయసు అంటే నీ శరీరాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా. దాన్ని ఎట్టుబడితట్టు పరిగెత్తనియద్దు, దాని కోరికలను తీర్చుకొనియద్దు. అందుకు పరిశుధాత్మ అభిషేకం అవసరం ఉండాలి. దేవుని దయ అంటే ఆత్మీయంగా ఎదగడం నేర్చుకోవాలి. మనుషుల దయ అంటే సాంఘిక పరంగా ఇతరులతో మంచిగా నడబడి ఉండాలా, అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలా. లేకపోతే ఎవరు నీకు సహాయపడరు. అందరితో నేను దుష్టత్వం పెంచుకుంటే ఎవ్వరు నీకు సహాయపడరు. కాబట్టి ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని అందరు ప్రయత్న పడుతుంటే ప్రభు మనకి హెచ్చరిస్తుండో జ్ఞానం సంపాదించుకో. ఎప్పటికైనా కానీ అది నీకు సహాయపడతా ఉంటుంది. అది దాని గురించి ఏ రోజున్న ఒకరోజు నేను బహు తీరుగా చూపిస్తా. జ్ఞానము అనేది ఒక జీవి అని సామెతల గ్రంథంలో చెప్పబడింది. అదొక ఆత్మ. ఆ జీవి భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు నన్ను ఆహ్వానిస్తారా అని అది పరిగెత్తుతుందంట అటు ఇటు. కానీ ఎవరు ఆహ్వానిస్తున్నారట ఆత్మని చెప్పండి. నువ్వు ఆ ఆత్మని ఆహ్వానించింటే ఈరోజు నీ శరీరంలో గాయం ఉండకపోయాడు, నీ శరీరంలో రోగం ఉండకపోయాడు. ఈ లోకంలో నువ్వు బహుగా చదువుకొని ఉన్నత స్థితిలో ఆయన కొరకు జీవించేవాడివి, వెలుగుగా జీవించేవాడివి, లేక ఇతరులకు వెలుగుగా నువ్వు ఉండేదాను. ఆ జ్ఞానం నువ్వు సంపాదించుకునింటే నువ్వు ఎట్లా సమస్యల నుంచి విడుదల పొందాలా, ఎటువంటి చదువులు చదువుకోవాలా, ఎటువంటి చదువులు ప్రోత్సహించాలా పిల్లల్ని, ఇవన్నీ నువ్వు ఎప్పుడు నేర్చుకుంటే దానం వాటిని మనం పొందుకోలేకపోయినాము. అదే జ్ఞానము వీధులలో పరిగెత్తుతుందంట. ఎవరు నన్ను ఆహ్వానిస్తే వాళ్ళ దగ్గరకు వస్తామని. ఎవరు ఆహ్వానిస్తలేరు. ఒకవేళ నువ్వు ఆహ్వానిస్తే ఈరోజు జ్ఞానము సిద్ధంగా ఉంది. మీకు తెలుసు, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మన ప్రభులోనే గుప్తంలైనాయి కదా, దాచబడ్డాయి కదా. కాబట్టి మీరు మన ప్రభువుని స్వీకరించినప్పుడు జ్ఞానంను కూడా స్వీకరించండి. ఆయనతో పాటు రావాలి. అది ఎవరు ఏమి కోరుకుంటే అవే ఇస్తాడు కదా. నువ్వు అడగకపోతే మటుకు నీకు అవి దొరకవు అన్నట్టు. ఇప్పుడు నేను చదువు చేయండి. అపరించిని సంపాదించుకున్నట కంటే జ్ఞానంను సంపాదించుకున్నట ఎంతో శ్రేష్టం. నేను అనేక పర్యాలు హెల్త్ కి సంబంధించిన విషయాలు చెప్తా ఉంటాను. ఎందుకంటే ఈరోజు సంఘాలలో, చర్చెస్లలో పాస్టర్సే గాని, సేవకులే గాని, సభ్యులే గాని రోగాల పాలైపోయినారు. ప్రార్థన చేయలేరు, మోకాలు ఉండలేరు, కింద కూర్చోలేరు, హెల్త్ ప్రాబ్లమ్స్ తో కాన్సన్ట్రేట్ చేయలేరు, వాక్యాన్ని ధ్యానించలేరు. శరీరం ఎంతో కృషించిపోతుంది. అయినా కానీ వాళ్ళకి తెలియదు వాటి నుంచి ఎట్లా విడుదల పొందాలా. ఈ లోకస్ల దగ్గర పోతాము, డాక్టర్ దగ్గర పోతాము, మందులు తెచ్చుకుంటాము, బహుగా వాటి మీద ఆధారపడి మన శరీరాలంతా కృషింపజేసుకుంటాం. కానీ ప్రభు నా జ్ఞానం అనుగ్రహించిన, నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎట్లా విడుదల పొందాలా, నేను ఏం చేస్తే ఇందు నుంచి నేను విడుదల పొందగలను, స్వస్థత పొందగలను, నాకు ఆ జ్ఞానం అనుగ్రహించి ప్రభు అని అడిగితే ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడిస్తాడు. కానీ మనము తృణీకరిస్తున్నాం. నా ప్రజలు ఎందుకు నశించినట్టు హోషేయ భక్తుంటుంది. ప్రభు నా ప్రజలు జ్ఞానము లేక నశించేది. అది కొదువన్న తన సొంత ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. ఆ బిడ్డలు ఎందుకు నశించిపోయేది? జ్ఞానం లేక. జ్ఞానం లేదా ఈ వీధులలో తిరుగుతా ఉన్నది. ఎవరింటికి పోదామా, ఎవరి జీవితాలకు వెళ్దామా అని ఎదురు చూస్తుంది ఆశతో. కాబట్టి నువ్వు స్వీకరిస్తే నీ దగ్గరకు వస్తాడు ఈ దినం. కాబట్టి అపరంజిని సంపాదించుకున్నట కంటే జ్ఞానమును సంపాదించుకున్నట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుకున్నట కంటే తెలివిని సంపాదించుకున్నట ఎంతో మేలు. ఇప్పుడు మీరు చెప్పండి, జ్ఞానానికి తెలివికి ఏది
జ్ఞానము అన్నప్పుడు ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలా, భయభక్తులు కలిగి జాగ్రత్తగా దేవుని వాక్యానికి అనుగుణంగా. కానీ తెలివి అంటే ఉపద్రవాలను తప్పించుకోవడం. యోసేపు నుంచి నేర్చుకునే నేను అది. 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, దానికి ముందు 7 సంవత్సరాలు సమృద్ధిగా ఉండబోతుంది. ఈ 7 సంవత్సరాలు నువ్వేం చేయాలా అని దేవుడు బయలుపరిచిండు యోసేపుకి. ఫరోతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు యోసేపు. మొదటి 7 సంవత్సరాల సమృద్ధి గల పంటలో నుంచి 20% మీరు దాచుకోండి అన్నాడు. ఉదాహరణకి సంవత్సరానికి 2 పంటలు అనుకోండి, 2 పంటలలో 20 అంటే 40% సంవత్సరానికి సేవ్ చేసుకోవాలా. నీకు వచ్చిన దాంట్లో 100%లో 40% సేవ్ చేసుకోవాలా, 60% వాడుకోవాలా అన్నాడు, తినేమన్నాడు. అట్లా 7 సంవత్సరాలు ఇంటూ 40. యాక్చువల్గా అయితే 7 సంవత్సరాలు ఇంటూ 20 అంటారు, కానీ 2 పంటలు సంవత్సరానికి. 3 పంటలు కూడా వేసుకుంటారు కొంతమంది, కానీ మనం 2 అనుకుందాం. 7 సంవత్సరాలు సమృద్ధిగా ఉన్నప్పుడు, ఎటువంటి శ్రమ లేకుండా నీకు పంట వచ్చినప్పుడు, అందులో నుంచి నువ్వు 20 అంటే 40%, 40% నువ్వు ఇన్వెస్ట్ చేస్తే 7 సంవత్సరాల తర్వాత వచ్చే కరువు కాలంలో ఆ 40% ఎంతైతుందో తెలుసా మీకు? మీరు షాక్ తింటారు నేను చెప్తే. ఆ 40% ఇంటూ 7 years అంటే 7 4 ఎంత, 28, 280% పెరుగుతుంది అది. అంటే 28% అనుకోండి వరితిగా చెప్పాలంటే. 7 సంవత్సరాలు 28% అంటే 100కి 28 రూపీస్ పెరిగేది. 7 సంవత్సరాల తర్వాత 100కి 28 రూపాయలు మ్యాక్సిమం పెరిగేది. మినిమం అనుకున్నా కానీ 20% అనుకున్నా, అంటే ఎంత అంటున్నాం మనం, 20% అంటున్నాం. కానీ అది మల్టిప్లై చేసినప్పుడు చక్రవడ్డీ 280% అవుతుంది. ఊహించుకోండి ఎంత డబ్బు అది. నేను అది చెప్పిందే కాదు, నేను పాటించిన, ప్రాక్టీస్ చేసి చూసిన, నా జీవితంలో అది జరిగింది. అందుకు ఈ రోజు వరకు కూడా ఒక్క అప్పు లేకుండా నేను జీవించగలిగిన. మితంగానే ఖర్చు పెడతా, ఆహారానికి పెడతాను ఖర్చు అంతే, బిల్స్ కడతాం ఎక్కువ. బట్టలు కూడా నేను అంత కాస్ట్లీ బట్టలు వేయాను, నీట్గా ఉండాలంతే. నేను కాస్ట్లీ బట్టలు ఎప్పుడు వేయాను. నేను ఎక్కువ వస్తువులు కొనను, ఇంట్లో గ్యాడ్జెట్స్ కొనను. నేను పిల్లల చదువుల కొరికే మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ సేవ్ చేసి పెట్టినాను. మళ్ళీ ఫీజ్ టైంలో కూడా అప్పు చేయలేదు నేను. పర్ఫెక్ట్ టైంకి డబ్బులు పంపడం ఆ రీతిగానే జరిగినాయి. ఎట్లా అంటే యోసేపు ప్రిన్సిపల్, అదొక విధానం మన ప్రభు అతని ద్వారా బయలుపరిచాడు. అది మనం పాటించినాం. నేనే కాదు, మనతో పాటు అనేక మంది పాటించిన వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని వాడుకోవడం అది విధానం. సమృద్ధి కాలంలో నువ్వు సమకూర్చుకోకపోతే శ్రమల కాలంలో నీకు ఏమి దొరకదు అంటాడు కదా వాక్యం. కాబట్టి ఇప్పుడు చూడండి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, తెలివిని సంపాదించుకోవాలి. ఈ రెండింటినీ విడిచిపెట్టి, తెలివి అంటే ఏం తెలుసా, ఎట్లయినా ఉద్యోగం సంపాదించుకోవాలా, ఎట్లయినా బిజినెస్ చేయాలి, ఎట్లయినా నాకు కావాల్సింది నేను తెచ్చుకోవాలా, ఏదో రూపంగా ఆ వ్యక్తితో మాట్లాడాలా, నా పని నేను చేసుకోవాలా. నేను మార్కెట్కి పోయినంటే ఉత్త చిరుతను వాపసు రావద్దు, ఇది తెలివి. నేను బిజినెస్ మ్యాన్ అనుకో, నేను ఏది అమ్మడానికి పోతున్నా మార్కెట్లో, ఎట్లనే కానీ దాన్ని అమ్మేసి ఇంటికి రావాలి. ఆ వస్తువు మళ్ళీ నేను వాపస్ తీసుకొని రావద్దు ఇంటికి, అది తెలివి. ఎటువంటి వాడైనా కానీ ఎదుటి వ్యక్తి వానికి నచ్చ చెప్పడము, వానికి ఏదో రూపంగా అర్థమయ్యే రీతిగా మాట్లాడడము, నీ పని త్వరగా ముగించుకొని రావాలా, ఎంటీ హ్యాండ్స్ తోని రావద్దు వాపస్, అది తెలివి. ఆపద వస్తుందంటే పసిగట్టి తప్పించుకునేదే తెలివి. అందుకే అన్నాడు కదా, పాముల వలె వివేకులై ఉండి, పౌరం వల్లే నిష్కలంకులై ఉండి అని చెప్పిండి. ఎందుకంటే అర్థం అదే, తప్పించుకోవాలి, రావు ఉపద్రవాన్ని తప్పించుకోవాలా. అపోస్తల కారణం చూస్తాం, అగబు అనే ప్రవక్త ప్రవచిస్తుండు కరువు రాబోతుందని. అప్పుడు ఏం జరిగింది తెలుసా, అపోస్తలందరూ తప్పించుకున్నారు, ఎక్కడ ఆహారం దగ్గరికి వెళ్ళిపోయినారు.
కానీ ఎవడైతే ప్రవచనం విని పాటించలేదో అక్కడే ఉండి చచ్చిపోయారు, ఆకలికి అలమటించి. కాబట్టి ప్రవచనాలని మనము నమ్మాలా, ఎందుకంటే దేవుడు సంఘ క్షేమం కొరకు అనుగ్రహించిన వరాన్ని తృణీకరించలేము ఎట్టి పరిస్థితుల్లో. చూడండి 17వ వచనం, చెడుతనమును విసర్జించి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణంను కాపాడుకొనును. బహు జాగ్రత్తగా వీటన్నిటి మనము ధ్యానించాలి. అయితే 16వ వచనంకి వచ్చేటప్పటికి అక్కడ ఏమని చెప్పబడుతుందంటే చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఎవరికైనా అవకాశం అంటే కూడా చదవచ్చు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అంటే మొత్తం 7 అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకని మనం అర్థం చేసుకోవాలా? ముఖ్యంగా 6 గలవు, కానీ ఒకటి ఆ జాబితాలో చేర్చబడింది. ఏందది చూడండి. అవి ఏవనగా, మొదటిది అహంకార దృష్టి. ఇక్కడ చాలా మంది పట్టుబడతాం మనలో. అహంకార దృష్టి. రెండవది కళ్ళలాడు నాలుక. మూడవది నిరపరాధులను చంపు చేతులు. ఐదవది దుర్యోచనలు, యోచించి హృదయం. ఐదవది కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు. తర్వాత 6వది లేని వాటిని పలుకు, అబద్ధ సాక్షియు. చివరిగా అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. కాబట్టి ఈ 7 దేవుని దృష్టికి బహు అసహ్యమైనవి అన్న విషయాన్ని అక్కడ మనకి తిరిగి ఆపేసి మరోసారి చూడండి. మొదటిది అహంకార దృష్టి, అంటే గర్వం. బైబిల్లో మనం చూస్తాము, ఘట సర్పము గొర్రె పిల్లలాగా మాట్లాడడం. ఎప్పుడన్నా గతంలో మీరు చూడొచ్చు, రికార్డింగ్స్ లో ఉంటాయి. ఈ ఘట సర్పం అది చూస్తేనేమో గొర్రె పిల్లలాగా ఉంది, కానీ మాట్లాడితేనేమో ఘట సర్పం, అంటే గర్వంగా మాట్లాడుతుంది అని చెప్తాం. అందుకే ఎవరైనా కానీ గర్వంగా మాట్లాడుతున్నారంటే వాడిలో ఘట సర్పం గుణగణం ఉందన్నట్టు. కానీ తీరా చూస్తే గొర్రెపిల్లనే, అంటే రక్షింపబడినదే, యేసు బిడ్డనే చెప్పుకుంటారు, కానీ మాట్లాడేది మటుకు అహంకారం. కాబట్టి దేవుని ఎదుట వినయంగా నడుచుకోవడానికి బదులు వీరు ఇట్లా చేస్తారు, గర్వంతో మరియు తను హెచ్చుకొని చేయడం. అంటే గర్వంగా మాట్లాడే వాళ్ళు ఏంటంటే తమను తాము హెచ్చించుకుంటుంటారు అన్నట్టు. అటువంటి వైఖరి నుంచి వాళ్ళు బయటికి రాకపోతే మటుకు బహు కష్టం. ఎందుకంటే మనల్ని ఏ గొప్పతనం కూడా లేదు, ఒక్క ఆవగించేంత గొప్పతనం లేదు. ఆయన రక్షించుకున్నాడు కాబట్టి మనం రక్షింపబడ్డవారము. ఆయన స్వస్థపరచుండు కాబట్టి మనకి స్వస్థత కలిగింది. ఆయన ఆశ్రయించండు కాబట్టి మనం ఇంతవరకు బతికున్నాము. ఆయనవే సమస్తము మనలో ఉన్నవి. మన ప్రాణం సహితము ఆయన ఇచ్చిందే, ఈ శరీరము ఇచ్చిందే మనకి ఆయన. అడవి పూలను ఏ రీతిగా అలంకరించిన రంగులతో మనల్ని కూడా అట్లా అలంకరించినట్టాడు. కాబట్టి సమస్తం ఆయన ఇచ్చిందే మనకి. ఎందుకు ఆహారంగా మనలో మన గర్వం? ఒక్క గుణగణం కూడా లేదు కదా. ఒక గొప్పగా ఏదో సాధించడం ఈ లోకంలో అంటే ఏం లేదు మనం గర్వపడడానికి. ఏ విషయంలో చూసినా మనలో గొప్పతనం లేదు. కాబట్టి వినయము కలిగి జీవించాలా అనేది దేవునికి ఇష్టం. వాళ్ళు నీలో ఇంతనా గర్వం ఉంటే పరిశుద్ధాత్మ నీ దగ్గరికి రాడు, నీ మీద అభిషేకం రాదు, నీకు భాషావరము కృపావరాలు ఇంకా ఏవి కూడా నీ దగ్గరికి రాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మే రాకపోతే కృపావరాలు ఎట్లొస్తాయి? కృపావరాలు రాకపోయినప్పుడు ఆత్మఫలాలు ఎట్లొస్తాయి? కృపావరాలు ఇతరుల బాగోగుల కొరకు, ఆత్మఫలాలు వ్యక్తిగతంగా నీ జీవితంలో అభివృద్ధి కొరకు. మంచి సాక్ష్యం పొందుకోవాలంటే ఆత్మఫలాలు ఉండాలా, ఇతరుల బాగోగులు చూడాలంటే కృపావరాలు ఉండాలా. అందుకు పరిశుద్ధాత్ముడు ఈ రెండింటిని మనకు అనుగ్రహిస్తా అంటాడు. బహుమానం ఇస్తా అంటాడు, ఫలం ఇస్తా అంటాడు. ఈ రెండు ఎవరొద్దంటారు? ఇచ్చితనం అన్నట్టే కదా ఆ రెండింటి ధృవీకరించడం. కాబట్టి అహంకార దృష్టి అంటే గర్వంగా ఉండడము, దీన మనసు లేకపోవడము, వినయంగా ప్రవర్తించకపోవడము. దాని తర్వాత అబద్ధములాడు నాలుక. ఈ అబద్ధం ఏం చేస్తుందంటే నమ్మకాన్ని వమ్ము చేస్తుంది, బంధాలను తెంపేస్తుంది, యథార్థతను దెబ్బతీస్తుంది. ఇంకా ఎప్పటికి కూడా మనము
పలాని వ్యక్తి మీద ఆధారపడలేమన్నట్టు. వీడు ఎప్పుడు అబద్ధాలు చెప్తా ఉంటాడు. గతంలో నేను ఒకసారి చూపించిన మీకు, అబద్ధాలు చెప్పడము లేక దొంగతనాలు చేయడం వల్ల వచ్చే అనర్థాలు ఏందని. ఒక అబద్ధం చెప్పినప్పుడు నీకు ఒక ప్రమోషన్ పోతుంది ఆత్మీయ జీవితంలో. ఒక దొంగతనం చేయడం వలన ఆత్మీయ ప్రపంచంలో నీ ర్యాంక్ కిందికి పడిపోతుంది. ప్రమోషన్స్ కావాలి కదా, కేజీ క్లాస్ తర్వాత ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా పెరుగుతా పోతారు మనుషులు. కానీ ఎప్పుడైతే నువ్వు అబద్ధాలు చెప్తుంటావో ఉల్టా కిందికి పడిపోతుంటుంది నీ ఆత్మీయ స్థితి. ఆత్మలో పరిపక్వం చెందాలంటే ఇటువంటి హేయమైనవి నీ జీవితంలో ఉండద్దు. దేవుడికి ఇష్టం లేదు. అబద్ధంలాడు నాలుక ఆయన సహించడు. అంటే నువ్వు ఏదో సామాన్య ప్రజలతో అబద్ధం మాట్లాడేది కాదు, ఇంట్లో ఉండి లేడని చెప్పడం కాదు, అప్పువాడు వస్తే లేడని చెప్పి అబద్ధం చెప్పడం కాదు, పిల్లలతో భార్యతో. దేవుని వాక్యాన్ని కూడా నువ్వు సరిగా ప్రకటించకపోతే యెజబెలు బోధ, నికులేతల బోధ, బిలాము బోధ, దయ్యంల బోధ, భూతంల బోధ, మనుషుల కల్పన కథలు అని చెప్తాం కదా, ఇవన్నీ అబద్ధాలు అన్నట్టు. అందుకే మనం వాక్యాన్ని ప్రకటించే ముందు ప్రార్థించాల, ప్రభువా నాలో అబద్ధం ఉండకుండా సహాయపడండి. నేను సత్యాన్ని గ్రహించేంత వరకు నేను చెప్పలేను ప్రభువా. ఈ సత్యాన్ని గ్రహించాల నా యొక్క ఆత్మీయ నేతలను నింపండి ప్రభువా. వీటిని అర్థం చేసుకునే అవగాహన శక్తిని నాలో నింపండి ప్రభువా అని ప్రార్థించాలా. మనం అట్లనే ప్రార్థిస్తాం కదా వాక్యం చెప్పకముందు, ప్రభువా చెప్పబడుతున్న వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో అర్థం కావాలంటే అవగాహన శక్తిని పెంపొందించాడు ప్రభా వీళ్ళలో అని ప్రార్థిస్తాం. లేకపోతే గాలికి చెప్పినట్లే, గోడలకు చెప్పినట్లే ఉంటది వాక్యం. పైగా వాటిని వినేసి మర్చిపోతారు మనుషులు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు కాబట్టి. తర్వాత నిరపరాధుల రక్తాన్ని చిందించే చేతులు, దీనికి సంబంధించిన విషయాలే మనం దీర్ఘంగా ధ్యానించబోతున్నాం ఈ రోజు వచ్చే వారము. రక్తాన్ని చిందించే చేతులు దేవునికి అసహ్యము. కొంచెం సేపట్లో నేను మీకు ఆ విషయాలు నేను దీర్ఘంగా చూపిస్తాను. ముఖ్యంగా నిరపరాధులని సాధారణంగా ఏం జరుగుతుందంటే పగలు తీర్చుకుంటుంటారు ఒక్కొక్కరు. అదొక ఫస్ట్ పాయింట్. రక్తాన్ని చిందించడం లేకంటే చంపడము, హత్య చేయడము అనేది పగ తీర్చుకోవడం అంటాం. కానీ బైబిల్ చెప్తుంది నీ బాధ్యత కాదు అది, పగ తీర్చుకున్నట్టు నా బాధ్యత అంటాడు దేవుడు. అది నాకు అప్పచెప్పమంటాడు. ఇదేంటంటే ఇతరులకు, అమాయకులకు ముఖ్యంగా హాని కలిగించే జీవన విధానం అన్నట్టు. కాబట్టి అది ప్రభుకి ఇష్టం లేదు. ఎందుకో అంటే నేను కొంచెం సేపటి చెప్తాను. ఎందుకు దేవునికి నరహత్య అంటే అసహ్యం. మనకు తెలుసు మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగిందా నరహత్య? కయ్యను హేబెల్ని చంపడం. అదే కదా నేను బ్యాక్గ్రౌండ్ ఫోటో పెట్టింది ఈరోజు. హేబెలుని కయ్యను చంపుతున్న దృశ్యం అది. తర్వాత దుష్టత్వం, హృదయంలో దుష్టత్వాన్ని చేకూర్చుకోవడం దేవునికి అసహ్యం. అంటే దుష్టత్వం ఏంటంటే ఇతరులకు హాని చేయడం అన్నట్టు, ఉద్దేశపూర్వకంగా చెడుతనం చేయడము లేక మోసం చేయడము, కుతంత్రాలు చేయడం వారి జీవితాలు, లేకుంటే ఎదుటి మనిషికి హాని కలిగించాలా, అది నీకు సంతోషం కలిగిస్తుంది. అది దుష్టత్వం అన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే సాడిస్ట్లు అనేది దుష్టులు అంటాం. సాడిస్ట్ అంటే అర్థమవుతుంది కదా, ఇతరులకు కష్టపెట్టి ఆనందించేవాడిని సాడిస్ట్ అంటాం. ఇతరుల వల్ల కష్టపడి బాధపడుతూ కూడా ఆనందించేవాడిని మ్యాసోకిస్ట్ అంటారు. అంటే ఈ లోకంలో రెండు రకాల గుంపులు మనుషులు. ఒకరికి హాని తలపెట్టి హాని చేసి ఆనందించే వాళ్ళు ఒకరు. అది ఏషావు గుణగణమని నేను మీకు చూపిస్తా. ఓబద్య గ్రంథంలో గతంలో చూసాం మనం. ఏషావు సంతతి వాళ్ళు ఏం చేశారంటే, ఏదోము సంతతి వాళ్ళు ఆ యొక్క శత్రువులు ఇస్రాయేలుని వెంటాడుతున్నప్పుడు ఇస్రాయేలు ఎక్కడ దాచుకున్నారో ఆ శత్రువులకు చూపించిండ్రు. వీళ్ళు ఇవి ఇక్కడ దాచుకున్నారు చూడండి అని. అప్పుడు శత్రువులు పోయి ఇస్రాయేలుని చంపిండ్రు. దేవునికి అందుకే ఓబద్యలో చూపిస్తాడు, ఎదోము సంతతిని నేను అసహించుకుంటున్నా అంటాడు. ఎందుకు అంటే సొంత తమ్ముని పిల్లల్ని శత్రువుకు అప్పగించిన వాళ్ళు వీళ్ళు. అంటే ఒక రీతిగా నరహత్య చేసిన వాళ్ళే. తమ్ముని పిల్లల్ని కాపాడాల్సింది పోయి మరణానికి అప్పగించిన వాళ్ళు ఎదోమీయులు, ఏషావు సంతతి వాళ్ళు. అందుకు ఏషావు మన్యమును నేను ఎట్టి పరిస్థితుల్లో ఉండనీయను, దాన్ని సంపూర్ణ నిర్మూలించడం లేదు. ఏషావు సంతతి లేదు. చివరి వాడు హెరోదు ఏషావు సంతతి వచ్చిన వాడు.
పిల్లలు లేకుండా చనిపోయాడు అనుకోండి అతను చివరికి. తర్వాత 5వదిగా కీడు చేయడానికి వేగంగా పరిగెత్తే పాదాలు దేవునికి అసహ్యం అన్నట్టు. అంటే కీడుకు వ్యతిరేకం ఏం చెప్పండి? నీతి. నీతిని వెంబడించడానికి పరిగెత్తాల్సింది పోయి కీడు చేయడానికి పరిగెత్తే వాళ్ళు అన్నట్టు వీళ్ళు. అంటే ఇతరులకు నాశనము కలిగించే వాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ. దోస్తులతో పాటు కలిసి వాడిని కొడదాము, వీని కొడదాము, పోయి తాగుదామని తాగేసి పోయి కొట్టేసి రావడము, దాని తర్వాత కష్టాల పాలు కావడము, అది జీవితాంతం వెంటాడుతుంటది. పోలీస్ కేసెస్ ఉదాహరణగా చూడండి. ఈ రోజులలో ఒక్కసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే లైఫ్ లాంగ్ ఎటువంటి సమస్య వచ్చినా ఫస్ట్ పోలీసులు నిన్నే అరెస్ట్ చేస్తారు. తర్వాత ఫారిన్ కంట్రీకి పోవాలంటే నీకు వీసా దొరకదు, పాస్పోర్ట్ ఇవ్వాలంటే కూడా నీకు పాస్పోర్ట్ ఇవ్వరు. ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే పాస్పోర్ట్ దొరకడం కష్టం. పాస్పోర్ట్ దొరికినా ఫారిన్ కంట్రీకి పోవాలంటే పోలీస్ క్లియరెన్స్ ఇవ్వాలి. పోలీసు వాడు ఖచ్చితంగా రాస్తాడు అట్లా, వీడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కేసు అయింది, వీడి మీద పనిష్మెంట్ ఉంది అని. మార్చలేం మనం, అది జీవితాంతం ఉండిపోతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో దానికి బయటికి రాలేం. ఇవన్నీ ఎవరు చెప్తారు చర్చస్లా? ఎవరు చెప్పరు కదా. యవనస్తులకి ముందే చెప్తే వాళ్ళు శ్రమల పాల్గారు. అట్లా పోలీసుల చుట్టూ తిరిగారు, కోర్టుల చుట్టూ తిరిగారు. కాబట్టి ఈ కీడు చెడుగు వేగంగా పరిగెత్తే వాళ్ళంటే దేవునికి అసహ్యం అన్నట్టు. ఆయన క్షమించే దేవుడే, కానీ పరిణామాన్ని పట్టుకుని నువ్వు జీవితాంతం అనుభవించక తప్పదన్నట్టు. ఒకవేళ నువ్వు అటువంటి కాళ్ళు అయ్యుండి పరిగెత్తిన వాడు దానివైతే. 6వది అబద్ధాలు పలికే నాలుక. దానికి సంబంధించి మనం అనేక సార్లు మనం ధ్యానిస్తూనే ఉన్నాం. కానీ మనం సాధ్యమైన కాడికి సత్యాన్ని ప్రకటించాలా, సత్యాన్ని చెప్పాలా, మనం ఇంత మాట్లాడాలి. మభ్యపుచ్చొద్దు మనుషుని, అబద్ధం చెప్పద్దు. ఓ రీతిగా దెబ్బతీసినట్లే అబద్ధం చెప్తే. తర్వాత చివరికి సహోదరులలో కలహాలు పుట్టించేవాడు, అంటే కుటుంబాలను చిన్నాభిన్నం చేసేవాడు వీడు. ముఖ్యంగా ఇది చర్చలో ఉంది ఈరోజు. సంఘాలలో, చర్చ్ పెద్దలలో ఈ కలహాలు చాలా ఉంటాయి. అంటే దేవుడు అటువంటి చర్చెస్ ని అసహించుకుంటాడు. ఎక్కడైతే పెద్దలు కొట్లాడుతుంటారో, గొడవలు చేసుకుంటుంటారో, అసమ్మతి లేకుండా కలహాలు కలిగించుకుంటారో, ఐక్యత లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారో, వాళ్ళు ఏమనుకుంటారంటే నేను దేవుని సేవనే చేస్తున్నా అనుకుంటారు. ఇంకొక వ్యక్తికి వ్యతిరేకంగా జీవిస్తాడము దేవుని సేవ అనుకుంటారు. నేను ఈ చర్చిని కాపాడుతున్నా అనుకుంటారు. నువ్వెవడిని కాపాడేవాడు? నువ్వు ఈ చర్చికి పెద్ద అనుకుంటావు, కానీ నువ్వు చేస్తుంది అంత తప్పు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ చర్చిని కాపాడుకోలేవు. ఎందుకంటే చర్చిని కాపాడాల్సింది యేసు ప్రభు, నువ్వు కాదు. ఈ మనసు అంతా ధనం మీద ఉంది, చందా పెట్ట మీద ఉంది. ఎందుకు? అది కోట్లలో ఉంది అకౌంట్స్ ఈరోజు. అది నీ ఆధీనంలో ఉండాలా, నీ చేతిలో ఉండాలా అనేది నీ కోరిక. అందుకు కొట్లాడుకుంటారు ఎల్డర్స్ చర్చెస్లలో. పాస్టర్ ఏం చేస్తాడు? మీరు కొట్లాడుకుంటారు, అసలు ఇది నేను కదా, మళ్ళీ నాకు కూడా రావాలి కదా వాట. అట్లా కలిసిపోతారు అన్నట్టు అందరు. ఇవన్నీ అసహ్యమైన దేవుని దృష్టికి. వాటి నుంచి ఎట్లా బ్రదర్ నేను బయటికి రావాలా? ఇటువంటి గుణగణాలు నీలో ఉంటే ఎట్లా బయటికి రావాలా? వీటికి సంబంధించిన బహుదీర్ఘ వాక్యాలని నేను తర్వాత గ్రూప్ లో పెడతాను. ఈ హేయమైన అలవాట్లను జయించడము ఎట్లా, ఒక 5 పాయింట్లు వాక్యం హెచ్చరిస్తుంది. నేను క్లుప్తంగా చదివేస్తా. మీరు కావాలంటే రేపు మార్నింగ్ వాట్సాప్ లో నేను పేస్ట్ చేస్తాను, వాటిని మీరు చదువుకోవచ్చు. మొదటిదిగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో దేవునికి భయపడుడి మరియు చెడుతను ద్వేషించుడి అని ఉంది. కాబట్టి దేవుడు అంటే భయం ఉన్న వాడికి వాడు హేయంగా జీవించాడు. దేవుడు అంటే భయం లేని వాళ్ళే హేయులుగా జీవిస్తారు అన్నట్టు. కాబట్టి మనం ఈ విషయం నేర్చుకోవాలా. దేవుని భయం ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన ఆత్మ అభిషేకము ఉంటేనే అని యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుని 7 ఆత్మలు మన ప్రభులో సమృద్ధిగా ఉన్నవని అక్కడ వాక్యం చూపిస్తూ ఉంటాడు. 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్ అని ఉంటది అక్కడ. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం 7 ఆత్మలు. చాలా మంది అనుకుంటారు ఒకటే ఆత్మ పుట్టరు కదా ఆత్మ, కానీ ఆత్మ ఒక్కడే, కానీ తన యొక్క ప్రత్యక్షతలు 7 ఆత్మ రూపకములు అని అక్కడ చెప్పబడుతుంది వాక్యం.
ఆ 7వదిలో చివరిది 7వది ఏం తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగిన ఆత్మ. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తా, ప్రభువా నాకు మీ యందు భయభక్తులు కలిగిన ఆత్మని నాకు అభిషేకించి. ఎందుకంటే దేవుని పట్ల భయభక్తి ఉంటేనే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటాను, లేకపోతే నిర్లక్ష్యంగా ఉంటావు. రెండవదిగా రోమి రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో ఏం చేస్తామంటే, ఈ 12వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్యం ద్వారా మీ మనసును నూతన పరుచుకోవాలా, నవీన స్వభావం ధరించుకోవాలా. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తుంటే నీ మనసు నూతన పరచబడతా ఉంటది. అప్పుడు దేవునికి ఇష్టడుగా ఉండగలవు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో 3వదిగా పశ్చాత్తాపపడడం, పరిశుద్ధాత్మను అనుసరించడం. అన్నిలకి పాపక్షమాపణ ఎట్లా జరుగుతుంది? మారు మనసు పొందుతేనే. కానీ రక్షింపబడ్డవాడు తప్పులు చేస్తుంటే వాడికి పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపడి నేను ఇంతకాలం చెప్పిన ఏ వాక్యం పాటించాలి, అందుకు ఈరోజు నా పరిస్థితి ఇట్లుంది ప్రభా, నన్ను క్షమించినైనా నీ యొక్క పరిశుధాత్మ తిరిగి నాకు అనుగ్రహించు ప్రభావ, నా నుంచి పరిశుధాత్మ దూరపరచక ప్రభావ అని ప్రార్థించిండు దావీదు రాజు. ఈరోజు నువ్వు నేను అట్లా ప్రార్థించాలి. ఇంకొక 2-3 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తా. ప్రతిరోజు 4వదిగా దళితులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ప్రతిరోజు పరిశుధాత్మపై మనము ఆధారపడాలా. చేతులు ఎత్తి నీ తల కంటే పైకి ఇవ్వాలి. చేతులు ఎంతసేపు ఎదగలవు? 1 నిమిషం కూడా పెట్టలేవు, నాకు తెలుసు. అలవాటు లేకుంటే అలవాటు ఉంటే 5 నిమిషాలు, అర్ధగంట సేపు నువ్వు చేతులు ఎత్తగలవు. నొప్పిలేస్తాయి 2 చేతులు తల మీదకి ఎత్తాల, ఎత్తి ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రతిరోజు పరిశుధాత్మ మీద ఆధారపడడం నేర్చుకోవాలి. పరిశుధాత్మ దాన్ని నూతనంగా అభిషేకించి రోజు అని నీ చేతులు ఎత్తి వర్షిప్ చేయడం నేర్చుకోవాలా. పరిశుధాత్మ నిజంగా దిగొస్తాడు, నేను అభిషేకిస్తాడు, నీ శరీరం కొట్టుకుంటది. దాని తర్వాత ప్రతిరోజు ఆ రీతిగా పొందుతా ఉంటే ఆయన తన సంతోషంతో నీకు వరాలు పంచిపెడతా ఉంటాడు. కాబట్టి మనకు అవి అవసరం. 5వదిగా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం 11వ వచనంలో దేవుని వాక్యంతో నింపుకోవాలి మన హృదయాలని, శుద్ధీకరించుకోవాలి మన నడతను. ప్రతిరోజు వాక్యం చేత నింపబడతాం మన హృదయాన్ని. అందుకొరికే మనము ఈ లోకంలో ఇంకా బ్రతికున్నాం. తర్వాత ఉపవాసం ద్వారా నీ యొక్క చెడుతనాన్ని నువ్వు వాటి మీద విజయం పొందగలవు. ఉపవాస ప్రార్థనలు కొన్ని పోవు. చెడు అలవాట్లు, ముఖ్యంగా త్రాగుడు, మాదక ద్రవ్యాలు తీసుకోవడము, సిగరెట్లు తాగడము, ఈ మూవీస్ చూడడము, బ్యాడ్ మూవీస్ చూడడము, ఇవి హ్యాబిట్స్ అంత త్వరగా పోవు. ఎందుకంటే ప్రతిదీ ఒక దురాత్మ. వాటి మీద విజయం పొందాలంటే కేవలం ఉపవాస ప్రార్థన ద్వారానే. ఏమవుతుందంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీ బాహ్య పురుషుడు బలీనైతుంటాడు, కానీ అంతరంగ పురుషుడు బలపడతా ఉంటాడు. ఎప్పుడైతే అంతరంగ పురుషుడు బలపడతాడో దుష్టుని మీద విజయం పొందగలం మనం. కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థన చేయాల్సింది ఏమనంటే, ప్రభువా నన్ను పరిశోధించలేనా, నా హృదయాన్ని పరిశీలించి తెలుసుకో ప్రభువా, నీకు ఏమైనా ఆయాస్కరమైన ఉన్నాయా నా జీవితంలో? నాలో ఏమైనా గర్వం ఉందా, చెడుతనం ఉందా, నేను నిరపరాధులని ద్వేషిస్తున్నా, ఏ రూపంగా నీకు హేయంగా కనిపిస్తున్నా నాకు చూపించిన. నీకు ఏదైనా కానీ ఆయాస్కరమైన నా జీవితంలో ఉంటే వాటిని ఈరోజు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను ప్రభు. అందుకు మీ యొక్క పరిశుధాత్మ సహాయం మాకు కావాలా. పరిశుధాత్మ మమ్మల్ని నడిపించండి, సహాయపడండి. మాలో ఇంకేమైనా బలహీనత ఉంటే చూపించండి. అవి ఒప్పుకొని మేము యేసు సన్నిధిలో కనికరం పొందాలి, కృపను చూడాలి మా జీవితాలలో అన్న ప్రార్థన మనకు అవసరం. ఇంకెక్కడ తగ్గిపోతున్నాం మన లైఫ్ లో? చెప్పబడ్డ వాక్యాలను వినలేదా, వాటిని పాటించలేదా, సలహాలు పాటించకపోవడం కూడా కష్టాల పాలవుతూ ఉంటాం. వాళ్ళు మంచి సలహాలు ఎవడిస్తాడు? ఈరోజు ఎవడు ఇవ్వడు. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఒక సలహా పొందుకోవాలంటే డబ్బులు కట్టాల. మనం ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి వాటికి విలువ లేకపోయింది మనుషులు, అందుకు వాటిని పాటించలేకపోయినారు. కానీ నా దృష్టిలో ఇది పాయింట్. సలహా పొందాలంటే వాడికి గూగుల్ పేలో డబ్బులు కట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే నీకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. అవును, అతను ఇచ్చిన సలహాని నేను డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి దాన్ని నేను నా జీవితాలు అమలు పరుచుకుంటాను. అమలు పరుచుకున్నప్పుడు నేను విడుదల వస్తూ ఉంటాను. కాబట్టి అటువంటి ప్రార్థన జీవితంలో ప్రభు మనల్ని అందరినీ నడిపించాలనేసి ఈ దినం యొక్క ఆరాధన, ఈ యొక్క బైబుల్ స్టడీని మనం ముగించుకుంటున్నాం. కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధుడగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకు వందనాలనైనా ప్రభు. ఈ విశ్రాంతి దినంలో ప్రభు
ప్రభు దినంలో మాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి మరోసారి మీకు వందనాలు తండ్రి. మీకు పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి, ఆత్మఫలాలు అనుగ్రహించండి. మీ కొరకు మేము సమృద్ధిగా ఫలించాలి. అది మీకు మళ్ళీ సంతోషపరుస్తుంది. వాక్యం హెచ్చరిస్తుంది. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి సంతోషపరచబడనుంది వాక్యంనైనా. కాబట్టి నేను మిమ్మల్ని ఫలించాలనైనా అందుకు మీకు పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. ముఖ్యంగానైనా మీకు అసహ్యమైన ఈ జీవితము మాలో ఉంటే తొలగించండి. ఎందుకంటే అసహ్యులు పరలోకానికి అనర్హులు అని మేము ధ్యానించిన ఈ దినంనైనా మా జీవితంలో ఇంత అసహ్యం ఉన్నా కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో పరలోకంలో అడుగు పెట్టలేం ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితంలో, మా నడవడిలో, మా కుటుంబ జీవితాలలో, మా సంబంధాలలో ప్రభా, ఉద్యోగ స్థలంలో కానీ ప్రభా, బయట కానీ ప్రభా, సాక్షి జీవితంలో కానీ ప్రభా, ఎక్కడైనా మీకు అంత ఆవగించేంత అసహ్యమైన విషయాలు మా జీవితంలో కనిపించిన అవి మాకు చూపించండి ప్రభావ. మేము వాటితో పశ్చాత్తపడి వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మీ కనికరం పొందాలని ఆయన ఈ సాయంత్రం సమయం ఈ ప్రార్థన మేము చేస్తుండగా మా ప్రియులందరినీ దృష్టించండి ప్రభావ. ఎవరి జీవితంలో అసహ్యమైన క్రియలున్నా వాటిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం. క్షమించండి, కనికరించండి, వారి మీద మీ కనికరాన్ని చూపించండి, కుమ్మరించండి నైనా, రక్షించండి ప్రభావ. నైనా వారి పాపంని క్షమించమని ప్రార్థిస్తున్నాము. స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాన్ని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. యథార్థతతో, పరిశుద్ధతతో, వినయ భయభక్తులు కలిగి మీ కొరకు జీవించలాగన ప్రతి ఒక్కరిని అభిషేకించి నడిపించమని రాత్రి సమయంలో ప్రార్థిస్తుండగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అది ఆమోదించమని ప్రార్థిస్తున్నాం. నేను ఆమోదించండి, మీ వినికిడిలో భద్రపరచండి, ఈ ప్రార్థనాంశానికి విజయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్.